నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఇందాకే జస్ట్ నేను ఒక అరగంట క్రితం అంబటి రాంబాబు వీడియో గంట క్రితం చేశాను. కానీ 11 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన వైసీపీ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ పార్టీ సభ్యత్వానికి చెందిన అంబటి రాంబాబుకి మూడో కేసు సత్తెనపల్లి లాటరీ టికెట్లు అమ్ముకునే కేసులో కూడా 11 గంటలకి కస్టడీ అవసరం లేదని బెయిల్ ఇచ్చేశారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ 3 పీటీ వేరియంట్లు ఉన్న అంబటి రాంబాబు మొదటి కేసు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానిపైన అతను పడిన కేసు. జనవరి 31న అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి పువ్వులు రాజమండ్రి జైలుకి తీసుకెళ్లారు. దాని తర్వాత మొబైల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కొన్ని రోజులకు అతనికి బెయిల్ వచ్చింది. తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు 2025 సంవత్సరంలో మెడికల్ కాలేజీలు అండ్ ప్రైవేటైజేషన్ గురించి అంబటి రాంబాబు పోలీసుల పైన దుర్భాషలాడిన కేసు పైన అతనికి ఆ విషయంలో కూడా బెయిల్ వచ్చింది. ఆ రోజు బయటకు వస్తానని చెప్పేసి తగ్గేదే లేదు, థమ్స్ అప్, హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికి 3వ పీటీ వారెంట్ వచ్చింది. మూడో పీటీ వారెంట్ లో సత్తెనపల్లిలో 2023లో ఆఖరికి వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని పొద్దు నుంచి నేను చెప్పినట్టే 100 రూపాయలు ఆఖరికి పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా కాజేసిన కేసు అని చెప్పారు. ఆ కేసులో 5 కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడారు. ఆ కేసులో ఈ నెల 26వ తారీఖు దాకా రిమాండ్ ఉన్న అంబటికి కస్టడీ అవసరం లేదని చెప్పి అంబటి రాంబాబుకి మొత్తం మీదకి బెయిల్ శాంక్షన్ అయిపోయింది. మూడు పీటీ వారెంట్ లో అంబటి రాంబాబు బెయిల్ శాంక్షన్ అయిపోయింది. కోర్టు ఆర్డర్స్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళేటప్పటికి మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ప్రింట్ అయ్యి లంచ్ టైం కదా, ఇదంతా అయిన తర్వాత అంత తొందరగా ఎందుకు చేస్తారులేండి అంబటి రాంబాబు కోసం, అంటే విఐపీ ఓకే. సో అంబటి రాంబాబుకి సాయంకాలంలో కోర్టు ఆర్డర్స్ ఇస్తే 6 గంటల లోపు హాస్టల్ నుంచి బయటకు రావాలి కదా, జైలు నుంచి. సో 6 గంటల లోపు వస్తే అంబటి రాంబాబు బయటకు వస్తాడు. వచ్చేటప్పుడు మళ్ళీ ఏ వేరే విధంగా వేస్తాడో ఇప్పుడు చూడాలి. ఒకవేళ ఈ రోజు అవ్వకపోతే రేపు పొద్దున అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తను పెట్టిన చిట్టి కాపురం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఈ ఒక్కరోజు 2 రోజుల దానికి అంబటి రాంబాబు హడావుడి పడిపోయి దుప్పటి, దిండు, పరుపు, దాని తర్వాత ఇంటి ఫుడ్, మెడికల్ చెకప్లు ఇన్ని అడిగేశాడు, కూలరు ఇన్ని అడిగేశాడు. ఏమీ సరిగ్గా వాడుకోకుండా నిన్న గుడ్ అమర్నాథ్ కూడా సొంత కాపురం చిట్టి కాపురంలో ఎక్కడ రానికుండా 4/6 సెల్లో అంబటి రాంబాబు పడుకుంటే ఈ రోజు బెయిల్ వచ్చింది. పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోళ్ల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు, 4 గోళ్ల మధ్యలో పెట్టి మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. పిల్లి తిరగబడితే మరి పులి ఎంత రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి దయచేసి గమనించండి. మనం ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ 3వ పీటీ కేసు అయిన తర్వాత ఇంకా ఇతని పైన పీటీ వారెంట్లు పడతాయా, లేకపోతే లిక్కర్ లాజిస్టిక్ కేసులో అంబటి రాంబాబుని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి మళ్ళీ తీసుకెళ్తారా? పొన్నవాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం గెద్దొచ్చి ఇక్కడ క్యాండిడేట్ తీసుకెళ్లి ఇంకో చోట పెడతారా? ఈ విషయం ఇంకా మనకు తెలియదు. బట్ ఇప్పటికైతే అంబటి రాంబాబు పైన ఉన్న 3 పీటీ వారెంట్లకి ఎస్ బెయిల్ వచ్చినాయి. ఎనీ టైమ్ హీఈస్ రెడీ టు గెట్ రిలీజ్డ్. బట్ కండిషన్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఏమనుకోవద్దు, చెప్పాలి కాబట్టి ముందే మనం మాట్లాడేసుకుంటే మన ఆడియన్స్ తో నాకు ఒక విడదీలేని బంధం అండి. మీ అందరితో మాట్లాడేటప్పుడు మీరు రాసే కమెంట్స్ అన్ని చదువుతుంటే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ప్రతి కమెంట్ చదువుతాను.
దాంట్లో డిస్టర్బింగ్ కమెంట్స్ ఉంటాయి, వాళ్ళని పక్కన పడేస్తాను. చాలా బాగా రాస్తారు కొంతమంది. అక్క ఇందాక వీడియోలో కూడా నీ thumbnail కంటెంట్ చూసి నవ్వానక్క ఒక అతను రాస్తే నాకే నవ్వొచ్చింది. బట్ మళ్ళీ నేను ముందే చెప్తాను, మనందరి మట్లో కబుర్లు. ఒకవేళ ఇంకో పీటీ వ్యారంటీ పడింది అనుకోండి, శివరాత్రి దాని తర్వాత ఏమంటారండి అమావాస్య గడియలు పూర్తయిన తర్వాత అంబటి రాంబాబుకు వెలుగు చిగురించింది. సో సారీ టు సే దిస్, నిన్నే అమావాస్య అయిపోయింది. నేను అన్నట్టు శివరాత్రి అమావాస్య లోపలే ఉన్నాడు. బట్ ఇంకా పీటీ వ్యారెంట్లు పడతాయేమో, తొందర పడకుండా ఈసారన్న అంబటి రాంబాబు ఇంటి ముందు అందరూ వైకాపా వాళ్ళు వెళ్ళి రాకెట్లు, టపాకాయలు, బాదం బర్ఫీలు తినిపించుకోకుండా కొంచెం అంబటిని ఇంటికి వచ్చేదాకా ఆగి తర్వాత అలాంటివి తినిపించుకుంటే బాగుంటుంది. కానీ ముందే రెపరెపలాడిపోయి జప్పులు కాకరపోతే పైకి ఎగరేస్తే మళ్ళీ అందరూ ఏంటా వెళ్తానే ఉన్నాయి రాకెట్లు, అంబటి మాత్రం రావట్లేదు అనుకుంటారు. అంబరాన్ని తాకే సంబరాల రాంబాబు ఇతను బయటకు రావటం ఇప్పటి వరకు అయితే ఖాయం అనిపిస్తుంది. బట్ మళ్ళీ వాళ్ళు దేవుడు ఉన్నారు అంటే నేనున్నాను అని దేవుడు ప్రత్యక్షం ఇప్పుడు ఇంకో పీటీ వ్యారెంట్ పడింది అనుకోండి, నా వల్ల కాదు. ఇన్ని ఎపిసోడ్లు ఇతను పైన చేయటం, దేవుడు ఉన్నాడు, నా గొంతుకు కాస్త విశ్రాంతి ఇచ్చాడు. సో అంబటి రాంబాబు ఒకవేళ ఈరోజు రిలీజ్ అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ విజువల్స్ పైన వీడియో మాత్రం ఖచ్చితంగా డైసెక్ట్ చేసి మీ అందరికీ పెడతాను. విడుదల అవ్వలేదు అనుకోండి, ఆ వార్తను కూడా ముందుకు తీసుకొస్తాను నేను. అండ్ అంబటి రాంబాబు గారి మీద ఉన్న మర్యాదతో ఆయన ఎప్పుడు విడుదలైతే అప్పటిదాకా ఆయన కోసం స్వరాన్ని జనాలకు అంకితం చేసి వినిపిస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు వేచి చూడండి. అంబటి రాంబాబు సాయంకాలం రావచ్చా, రేపు పొద్దున్న రావచ్చా, లేకపోతే ఒక పీటీ వ్యారెంట్ పడితే ఎప్పుడు రావచ్చు. ఒపీనియన్స్ కామెంట్స్ లో గట్టిగా రాయండి బ్రో. ఈ రోజన్నా బయటకు వస్తాడా మన అంబటి రాంబాబు? That's all for now. Thank you.